రికార్డింగ్ స్టార్ట్ చేయి, తర్వాత మేము ఎడిట్ చేస్తాం. స్టార్ట్ చేసేస్తాం. ఈరోజు మీరు ఓన్రా వాడు ఫోటో తీసి మీరు తీస్తున్నారా ఫోటోరా? అది హెచ్ఎం సార్ తిడుతుంటే మీరు ఒకటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలోన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ని ఓబీసీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా యొక్క ఆధ్వర్యంలోన ఈరోజు ఉదయమే పెద్దపాడులో ఉన్నటువంటి బీసీ వసతి గృహాన్ని, అదేవిధంగా అమడుగుడ్లలో ఉన్నటువంటి బీసీ వసతి గృహాన్ని ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ యొక్క ఆధ్వర్యంలోన రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్ను తనిఖీ చేయడం జరిగింది. ఆ సందర్భంలోన బీసీ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని హాస్టల్లోన మేము ఇచ్చినటువంటి వినతులకు ప్రభుత్వం అప్పటికప్పటికి స్పందించి కొన్ని కార్యక్రమాలను చేసింది. అయితే దాదాపుగా 80% దాకా మేము ఇచ్చినటువంటి వినతులు ఇంకా 80% దాకా అలాగే ఉంది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, దాదాపుగా మీరు అధికారంలోకి చెప్పి దాదాపుగా 4.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఇంకా మా అంటే 3-4 సంవత్సరాలు ఉంటారు, 3-4 నెలలు ఉంటారు. ఈ 3-4 నెలల్లోన ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యాలయాలను దయచేసి సమస్యలు లేకుండా చేయాలని చెప్పేసి కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేక ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్పించలేక మా జీవితం అంటే ఇలా విధంగా నాశనం అయిపోయింది, మా పిల్లల జీవితం బాగుండాలనే ఒక ఉద్దేశంతోన బీసీ హాస్టల్లో వారి యొక్క పిల్లల్ని చేర్పిస్తుంటారు, వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పేసి. అయితే రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలపైన మేము అది చేస్తున్నాం, వారి అభ్యున్నతి కోసం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారు తప్పితే నిజంగా కింది స్థాయిలో చూసుకుంటున్నట్టయితే కన్నా బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకు విద్యను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదవడం కోసం ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. మేము ఈరోజు అమడుగుండ్లలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ని గమనించినట్లయితే కన్నా అసలు ఎంత దుర్భరంగా ఉన్నాయంటే వసతి గదుల యొక్క రూమ్లు అంత దుర్భరంగా ఉన్నాయి, బండలు లేచిపోయినాయి, విద్యార్థులు తినడానికి సరైనటువంటి భోజనం కూడా కరెక్ట్గా పెట్టడంలే. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క వైఫల్యమో లేకపోతే మరి ప్రభుత్వం నుంచి వారికి రావాల్సినటువంటి నిధులు కరెక్ట్గా రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారేమో తెలియదు. అయితే కాంపౌండ్ వాల్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు, అయితే మాకు విష సర్పాలు వస్తున్నాయి, అప్పుడప్పుడు రూముల్లోకి తీరులు వస్తున్నాయి, జర్రులు వస్తున్నాయి, కుడుతున్నాయి అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఇది ఓన్లీ అమడుగుంట్లలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ యొక్క సమస్యనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ హాస్టల్లో ఇదే పరిస్థితి ఉంది. మేము ఉదయం చూసినటువంటి పెద్దపాడు హాస్టల్లో కూడా అన్ని బాగానే ఉన్నాయి, కానీ అసలు ఆ హాస్టల్లోకి పోవడానికి మెయిన్ డోర్ అనేది అసలు లేనేలేదు, ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అన్నట్టుగా ఉంది అది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కప్పుకోవడానికి సరైనటువంటి రగ్గులు లేవు. ఓ రకంగా చెప్పాలంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా ప్రశాంతంగా బతుకుతున్నారేమో, కానీ విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రశాంతంగా ఉండి వారి యొక్క చదువును కొనసాగించినటువంటి విద్యార్థులు ఎన్నో ఈ రకాలుగా ఇబ్బందులు పడుతూ వారి యొక్క విద్యను కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యలంతా మీరు దృష్టిలో తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ హాస్టల్లో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాలా. ఈ ఉన్న 2-3 నెలల్లోన ఈ యొక్క సమస్యలను పరిష్కరించి విద్యార్థులు ప్రశాంతంగా వారి యొక్క విద్యను కొనసాగించడం కోసం మీ వంతుగా పెద్దన్నగా బాధ్యత తీసుకుని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ తరఫున ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా వేడుకుంటుంది. లేని పక్షంలోన మేము కూడా చూస్తూ అయితే ఊరుకోం, ప్రభుత్వాన్ని అడిగే విధంగా అడుగుతాం. మీరు స్పందించకపోతే కానీ తప్పనిసరిగా దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకొని ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కానీ పనిచేయించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి వారి ఆచరణ మేరకు మరియు ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గారైన రంగుల గోపి శ్రీనివాస్ వారి ఆచరణ మేరకు ఈరోజు కోడుమూరు మండలం అమరగుండ్ల గ్రామానికి బీసీ హాస్టల్కి ఇచ్చడం జరిగింది, ఓబీసీ మోర్చా అందరూ కలిసి. కానీ ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్క హాస్టల్ని పిల్లల్ని ఎన్క్వైరీ చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారని మనకి అనిపిస్తుంది. ఇక్కడ చోట ప్రతి ఒక్కటి రూమ్లన్నీ చూసి వాళ్ళ తింటున్న భోజనాలు కానీ టిఫిన్లు కానీ చూస్తుంటే కనీసం ఈరోజు పిల్లలు ఉప్మా తింటున్నారా, ఉప్మాలో కనీసము ఆవాల జీలకలు కూడా లేనటువంటి ఉప్మా పెడుతున్నారు, ఓ టమాటా ఉల్లిగడ్డ తప్ప ఇంకేమీ లేదు దాంట్లో. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను.
ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే పిల్లలకి చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ, కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు, భయపడుతున్నారు. సో ప్రభుత్వం భయపడుతుందో లేకుంటే ఏం జరుగుతుందో, ఇక్కడ ఉన్నవాళ్ళు అధికారులు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్కటి తనిఖీ చేసినాము, అది మొత్తం వీడియో కూడా తీసినాము. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని గట్టిగా నిర్ధారించినాము. ఈ విషయం మాత్రము ఒక పిల్లోడు అయితే చెప్పలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. సార్ ఇక్కడ రగ్గులు లేవు, ఏం పడుకోవడానికి సరిగా ఇది లేదు, కరెంటు కూడా సరిగా ఉండట్లేదని కూడా చెప్తున్నారు. మన ప్రాంతీయ పార్టీ వైసీపీ పార్టీ ఇంత దుర్భరంగా ఉందా అనిపిస్తుంది. కోట్లు ఫండ్స్ రిలీజ్ చేస్తుంటాయి, ఎక్కడికి వెళ్తున్నాయి ఫండ్స్ అవన్నీ? సో దీన్ని ఆరాధించాల్సిన బాధ్యత మనకి బీజేపీ పార్టీకి ఎంతైనా ఉందని నేను విన్నవించుకుంటున్నాను. బట్ ఈ విషయాన్ని చాలా వరకు నేను ఖండిస్తున్నాను అనమాట. ఈ విషయం ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ చెప్పలేకపోతున్న బాధ్యత చూస్తున్నాను ఒక్కొక్కరిది. అక్కడ వాళ్ళకి చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడంలే. కొన్ని వేల ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరిదిగా మింగుతున్నారు, అసలు మండలానికి వస్తుందా లేకుంటే ఎమ్మెల్యే నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయా? దీన్ని ఆరాధించాల్సిన పాయింట్ ప్రతి ఒక్కరికి బాధ్యత అందరికీ ఉంది. సో దీన్ని క్షుణ్ణంగా ఆలోచించి దీని గురించి ప్రభుత్వం వైఖరి చూస్తుంటే చాలా ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేస్తున్నట్టున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి దీన్ని క్షుణ్ణంగా ఆలోచించి దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా ప్రధాన అధికారి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ పుణ్యదేశ్వరి మేడం గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మాకు బీసీ హాస్టల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి ఇది సమస్యలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఈ హాస్టల్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ అంతా పిల్లలు కొంచెం భయపడి చెప్పకుండా ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలని మనం బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా తరపు నుంచి అందరూ మనం వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం ఈ హాస్టల్లో వచ్చేసి తినడం సరిగా లేదు. ఉప్మాలో కూడా కొంచెం టిఫిన్స్లో కూడా ఆయిల్ లేకుండా, ఇది జీలకర్ర లేకుండా అంతా పిల్లల్ని కొంచెం ఫుడ్ మార్చాలని ఈ ప్రభుత్వమని భారతీయ జనతా పార్టీ నుంచి కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జగన్మోహన్ రెడ్డి గతంలో పిల్లలకు నవరత్నాలలో హాస్టల్లో ఏమేమి ఇస్తున్నారని ఒక లిస్టు తయారు చేసినారు. ఉదయాన్నే మంచి పప్పు దినుసులతో, మధ్యాహ్నం చిక్కి, రకరకాల భోజనాలు ఆయన ఇచ్చిన మెన్యూని చూస్తే స్టార్ హోటల్ మెన్యూ కూడా పనికిరానంత విధంగా ఇచ్చాడు. ఇక్కడ లైవ్లో చూస్తే కనీసము తినే ఉప్మాలో పోపు పదార్థాలు లేకుండా, నూనె లేకుండా పిల్లలకి దుర్భరంగా పెడుతున్నారు. కనీసం అంటే అవి పిల్లలు ప్లేట్లో పెట్టుకుని 2 ముద్దలు తినేసి బయటపడేస్తున్నారు. అది తెచ్చి సగం కడుపుతోనే స్కూల్లోకి వెళ్తున్నారు పిల్లలు. ఇంత దారుణంగా ఉంది. అంటే వీళ్ళు కేవలం టీవీలో చెప్పుకోవడానికి మాత్రమే, పబ్లిసిటీ కోసమే ఇవన్నీ చెప్పాడా నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి పిల్లలకి? ఇక్కడ చూస్తేనేమో కనీసము వేలు కూడా కనీసం పూర్తిగా ముంచి తినే స్టేజ్లో లేరు పిల్లలు. కనుక జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు పరిపాలన చేస్తున్నావా? నీ మంత్రులకు నువ్వు మేపడానికి ఈ డబ్బులు మీ మంత్రులకు ఈ విధంగా సప్లై చేస్తున్నావా? బీసీ హాస్టల్ పేర్లు పెట్టుకొని అనేది మేము కోరుతున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున. ఏది కూడా ఒక్క ప్రతి లెక్క మాకు చెప్పాల్సిందే. నువ్వు దీన్ని వదిలే సమస్యనే లేదు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.